కొన్ని కొన్ని క్వశ్చన్లు ఉంటాయి. ఆ క్వశ్చన్లు ఏం చేస్తాయంటే మనం ఎదగడానికి లేదంటే మనం ఒక స్టెప్ పైకి వెళ్ళడానికి అవి వెంటనే ఒక షార్ప్ కట్ వేస్తాయి అన్నమాట. దాంట్లో మెయిన్ క్వశ్చన్ ఏంటంటే సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి, సక్సెస్ అవ్వాలంటే ఎలా చేయాలి, ఈ క్వశ్చన్ ఉంటుంది. ఒకడు ఏదో పని చేసాడు, అది సక్సెస్ అయ్యాడు. సో మనం ఏ పని చేస్తే సక్సెస్ అవుతాం, అసలు మనకి ఏమి ఇష్టం, ఒకవేళ సక్సెస్ అవ్వగలిగే పని మనకు తెలిసినా దాన్ని ఎలా చేయాలి, ఈ క్వశ్చన్కి నీకు 100% ఆన్సర్ తెలుస్తుంది. బీభత్సంగా సక్సెస్ అయిపోతావు నువ్వు తర్వాత. కానీ వీడియో ఎండ్ వరకు చూడు అని నేను చెప్పను. ఘోరంగా ఉంటుంది వీడియో, నువ్వు వినలేని నిజాలు చెప్తాను. నువ్వు నన్ను అసైన్ చేసుకుని నా ఛానల్ అన్సబ్స్క్రైబ్ చేసేటంత నిజాలు చెప్తాను. ఇని ఓపుకుంటే ఇవ్వ. ఫస్ట్ పాయింట్, ఇక్కడ సక్సెస్ అవ్వాలంటే ఏం చెయ్యాలి అనేది ఎవడన్నా చెప్పగలిగాడు అనుకో, ఫస్ట్ ఆడిని చర్లపల్లి జైలుకి పంపించేయాలి. ఎందుకంటే ఆడు ఫ్రాడ్ మాటలు చెప్తున్నాడు కాబట్టి. ఎందుకంటే ఇక్కడ ఏం చేస్తే సక్సెస్ అవుతారు అనేది ఎక్కడ రాసి ఉండదో ఎవరికి తెలీదు. ఇంకోటి, ఎలా చేస్తే సక్సెస్ అవుతాం అనేది ఎవడైనా ఒక ఫార్ములా లేదంటే ఒక క్లాస్ పెట్టు లేదంటే ఇలా యూట్యూబ్ ఛానల్ ఏదైనా వీడియో చెప్పాడు అనుకో, ఆడిని రాజమండ్రి సెంట్రల్ జైలు పంపించేయాలి. ఎందుకంటే ఇలా చేస్తే సక్సెస్ అయిపోతాం అనేది ఏది ఉండదు. మరి ఏం చేస్తే సక్సెస్ అవుతారు, గాలికి తిరమంటావా? అది కదా మనలో మన మాట, గాలికి తిరమంటావా అని నువ్వు అడిగా అనుకో, తిరుగు గాలికి తిరుగు. మరి ఇంకేం చేస్తావు? మరి ఏం చేస్తే సక్సెస్ అవుతావు అంటే పని చేస్తే సక్సెస్ అవుతావు. అది ఎలాంటి పనైనా కావచ్చు. నువ్వు కూలి పనికి వెళ్తున్నావా, లేదంటే నీకు నచ్చిన దాంట్లో ఏదైనా పని చేసుకుంటున్నావా, జాబ్ చేస్తున్నావా, బిజినెస్ చేస్తున్నావా, సినిమాల్లో ఉన్నావా, మ్యూజిక్లో ఉన్నావా, సింగింగ్లో ఉన్నావా, లేదంటే ఏదైనా పర్సనల్ స్కిల్లో ఉన్నావా, దేంట్లో అన్నా ఉన్నాయి. కళ్ళు మూసుకుని గుడ్డెదిలా కష్టపడితే మనకి మన లైఫ్లో ఏ టైంలో రావాలో ఆ టైంలో అన్నీ వస్తాయి. అది కష్టం కావచ్చు, సుఖం కావచ్చు, బాధ, దుఃఖం, ఏదైనా సరే మనం ఇక్కడ దేన్ని డిసైడ్ చేయలేం. మనం చేయాల్సిందల్లా, మనం చేయగలిగిందల్లా ఆ పని ఒకటే. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా. మన ఊళ్ళో ఎవడో ఏదో చేసి సక్సెస్ అవుతారు కదా, ఆడేదో రాత్రి పగలు కష్టపడిపోయి ఎరగదీసేసి ఇంకా దాంట్లో మాస్టర్ మైండ్ అయిపోయి దానికి సెపరేట్ ఫార్ములా పెట్టుకుని ఆడు సక్సెస్ అవ్వాల. ఆడో పని మొదలుపెట్టాడు, ఆ పనిని ఇంకా చెప్తాను కదా, గాని ఎద్దు కంటే ఘోరంగా చేసి ఉంటాడు. సో అలా చేసి 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 ఆ పనిలోడికి తెలియందంటూ ఏది లేకుండా పోతుంది. అప్పుడు ఏం జరుగుద్ది? ఒరే పలానా పని ఎవడ బాగా చేయగలరా, ఆడు చేస్తే తిరిగి ఉండకూడదు అనుకున్నప్పుడు ఆడి పేరు చెప్తారు. ఒరే పలానా ఈడంట్రా, ఆడ పని చేసాడంటే నీకు తిరిగి ఉండదు, హ్యాపీ, నీకు పని అయిపోద్ది అని చెప్పాడు. ఒక్క నిమిషం, మైక్ పని చేస్తుందా? పని చేస్తుంది. సో ఆటోమేటిక్గా ఒకడు ఇంకోటి చెప్తాడు, 10 మంది మౌత్ పబ్లిసిటీ. సో అలాగా అందరికీ రే పలానా ఊళ్ళో రాజమండ్రిలో ఒకడు పని చేస్తాడరా, అది తిరిగిపోద్ది అని పెట్టుకుంటే బాగుంటుంది రా. ఆడికి కాంపిటీషన్ పెరుగుతుంది. అప్పుడు ఆడి చేత పని చేయించుకోవడానికి చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఆ వెయిటింగ్లో నుంచి వచ్చిన పని, ఆ పని వల్ల పుట్టిన డబ్బు, ఆ డబ్బు వల్ల ఆడికి పెరిగిన పరపతి, గౌరవం, లైఫ్, సక్సెస్ అయ్యాడు. ఎందుకు సక్సెస్ అయ్యాడంటే ఆడి చేసినట్టు ఇంకెవడో చేయట్లా, ఆడే గుర్తు వస్తున్నాడు ఆ ఏరియాలో పని అంటే. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. పలానా సినిమా అదిరిపోయిందిరా, నిన్న అసలు ఎక్కడ పోస్టర్ కూడా చూడలేదు, సరదాగా వెళ్ళి చూసి వచ్చాను, అదిరిపోయిందని నువ్వు వెళ్ళి రూమ్లో ఒకటి చెప్పావు. ఆ రూమ్లో 10 మంది ఉన్నారు. ఆ 10 మంది ఇంకో 10 మందికి, లేదంటే బయట చూసిన వాళ్ళు మార్కెట్లో, లేదంటే ఎక్కడ కూర్చుంటే ఫ్రెండ్స్, లేదంటే సోషల్ మీడియాలో, లేదంటే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, మొత్తం అన్నిటిలో మొదలైపోయిన ట్రెండ్. తీరా ఆ సినిమా చూస్తే ఒక 60 లక్షలు, ₹1,00,00,000 పెట్టి తీశారు. ఒక 10 మంది ఫ్రెండ్స్ కలిపి బీభత్సమైన హిట్, 100 కోట్లు వసూలు చేస్తుంది. అలా అని ఆ 10 మంది డబ్బులు వేసుకుని తీసిన సినిమా ఇది 100 కోట్లు వసూలు చేస్తుంది, ఇది తోపు తురుమనలు తీరు, వాళ్ళ దగ్గర ఒక కథ ఉంది, ఆ కథను వాళ్ళు బలంగా నమ్మేశారు. నమ్మి ఇది ఖచ్చితంగా జనం చూస్తారు, జనం చూడడం పక్కన పెట్టరా నాయన, కనీసం ఇది ఒక్క థియేటర్లో ప్లే అయినా చాలు అనుకుని కలగని ఒక దర్శకుడు కానీ ఒక యాక్టర్ కానీ సినిమాని బయట తీసుకొస్తారు. సో అలా బయటికి తీసుకొచ్చిన సినిమాకి అన్నీ అనుకూలించి అది జనానికి నచ్చి జనం డిసైడ్ చేస్తారు అది 100 కోట్ల సినిమా అని. ఇంకో ఎగ్జాంపుల్ చెప్పనా, ఒకడు ఉంటాడు,
ఆడు పని చేయడు, ఏమీ చేయడు, అసలు ఆడు శుద్ధ బొక్క. ఆ విషయం నీకు తెలుసు, నాకు తెలుసు, ఆఫీస్లో ఉన్న అందరికీ తెలుసు. కానీ ఆఫీస్లో అందరికంటే ఆడికే ఎక్కువ శాలరీ ఉంటుంది, ఆడికే ఎక్కువ రెస్పెక్ట్ ఉంటుంది. పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అనేది ఈడొక్కడికి తప్ప ఇంకెవరికీ తెలియదు. కానీ ఆడు చూస్తే బోకు. మరి ఎందుకు జరుగుతుంది? ఆడు పని చేయలేదు, ఆడి కళ్ళు మూసుకుని కష్టపడలేదు, నువ్వు అన్నట్టు గానిగెద్దులో కూడా ఒక అడిగి వేయలేదాడు. అలాంటిది ఆడి దగ్గర సక్సెస్ ఎలా ఉంటుందంటే దానికి రీజన్ ఉంది. నువ్వు కర్మ సిద్ధాంతాలు అవి నమ్ముతానంటే నిజంగా దానికి రీజన్ ఉంది. చాగంటి కోటేశ్వరరావు మాట చెప్పారు. అదేంటంటే ఒకడు ఎదవలా ఉంటాడు, వాడి పిల్లికి భిక్షం కూడా పెట్టాడు, కానీ ఆడి దగ్గర ఎక్కడ లేని సంపద ఉంటుంది. సో ఎందుకు జరుగుతుంది ఇదంతా? నేను మంచోడిని కదా, నాకు ఎందుకు జరగట్లేదు, ఆడికి ఎందుకు జరుగుతుంది అంటే ఆడు పూర్వజన్మలోనో లేదంటే అంతకుముందు జన్మ అనేది ఉండుంటే కనుక ఆ జన్మలో చేసిన మంచి కర్మల వల్ల అదంతా రిఫ్లెక్ట్ అయ్యి ఇప్పుడు బాగుపడుతున్నాడు అనేది ఆయన చెప్పిన మాట. అవునా? నేను చెప్పిన మాట వినప్పుడు నువ్వు బాగా డబ్బులుండి ఆడి పెద్ద ఎదవయ్యి ఉండి ఆడు ఎవరన్నా తింటా ఉంటే నోటి దగ్గర లాగేసుకుని ఎదవైతే కనుక ఆడికి డబ్బులు ఉంటాయి, ఆడికి బంగ్లా ఉంటుంది, ఆడికి కారు ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ ఇంట్లో పెళ్ళం రోజు ఒంగోబెట్టి నుంచోబెట్టి కూడా గుద్దేస్తూ ఉంటుందండి, గుబి అని. లేదనుకో పిల్లలు ఆడి సంపాదించిన ఆస్తిని మొత్తం తగలేసేస్తూ ఉంటారు. వీడికున్న పేరును మొత్తం ఓ పక్క నుంచి వాళ్ళు నరుక్కుంటూ వచ్చేస్తారు, చెడగొట్టుకుంటా. సో వీడికి సంపద ఉన్నదానికంటే కూడా అసలు ఏంట్రా భగవంతుడా నా జీవితం ఎలా అయిపోయింది అనే ఏడిపే ఉంటుంది రోజు ఇంట్లో. సో ఆడు కూడా సక్సెస్ అయినట్టు కాదు కదా. అందుకని నేనేం చెప్తున్నానంటే ఒక పనిని నువ్వు నమ్మిన పన, నీకు ఇష్టమైన పన, లేదంటే బ్రతుకు ఎలా వెళ్ళాలో, నీ అమ్మ ఈ పూట ఎలా గడుస్తుందో అనుకుని చేసే పన, అది ఏదైనా సరే పని చేస్తే రావాల్సినవి అన్నీ వస్తాయి. పని చేయకుండా ప్లాన్లు వేసుకుని లేదంటే పలానా ఓడు ఏదో చేశాడు కదా అని ఆ పనిని పట్టుకొచ్చి నీ నెత్తి మీద పెట్టుకుని దానికోసమని అనవసరమైన అప్పులు చేసి పెట్టుబడులు పెట్టి లేదంటే పార్ట్నర్షిప్లు పెట్టుకుని ములాఖతులు పెట్టుకుని ఈ గుంపు రాజకీయాలు పెట్టుకుని జనాన్ని వేసుకుని అదేదో చేసేద్దామని బయలుదేరావు అనుకో, అది నీ వల్ల కాదు. ప్రస్తుతానికి నీ దగ్గర పని ఉంది, చెప్తున్నాం కదా, జాబ్ కావచ్చు, ఇంకోటి ఏదైనా కానీ ఆ పని ఒళ్ళు దగ్గర పెట్టుకుని చెయ్యి. ఎందుకంటే దానివల్ల నీకు నెలకే ఒక సంపాదన వస్తుంది. ఆ సంపాదించుకున్న డబ్బుని నువ్వు సేవ్ చేసుకుని కొంత అమౌంట్ అయ్యి ఒక 2-3 సంవత్సరాలు నేను పని చేయకపోయినా నాకు ఫరక్ పడదో, నాకు ఏ ఇబ్బంది ఉండదో అనుకున్న రోజున నువ్వు ప్రయోగాలు చెయ్యి. అంతేగాని డే 1 నుంచి నేను ప్రయోగాలు చేసేస్తాను. అక్కడ ఎక్కడో హర్యానాలో ఒక మంచి లస్సీ పాయింట్ పెట్టాడంట, అది టర్న్ ఓవర్ ఇప్పుడు 80 కోట్లంట. ఏమో మనకి పాలు దొరకవా, పెరుగు దొరకదా, తోడు పెట్టడం రాదా? మనం తోడు వేసామంటే అదిరిపోద్ది, పెరుగు కమ్మగా ఉంటుంది. రాజమండ్రి సెంట్రల్లో రోజ్ మిల్క్ అంటే దాని అమ్మ మొగుళ్ళకి ఫేమస్ అవుతా అని చెప్పి నువ్వు వెళ్ళి లస్సీ పాయింట్ పెట్టావు అనుకో, సక్సెస్ అవుతుంది నువ్వు అనుకుంటున్నావా? పోన్లే, హర్యానా వెళ్ళి వాడి దగ్గర నేర్చేసుకుని ఒక సంవత్సరం పని చేసి వచ్చినా కూడా నీకు ఇక్కడ సక్సెస్ అవ్వదు. ఎందుకంటే నువ్వు ఇక్కడ అన్నీ తన్నుకుని వెళ్ళిపోయావు. ఎక్కడో హర్యానా, నువ్వు ఉన్న ప్లేస్లో, నువ్వు ఉన్న ఊళ్ళో, లేదంటే నువ్వు ఉన్న సిటీలో, నువ్వు ఉన్న సందులో చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. ఆల్రెడీ నువ్వు ఒక పని చేస్తూ ఉంటావు, దాని ద్వారా ఎంతో కొంత వస్తూ ఉంటావు. నువ్వు ఎన్నిటిని తన్నేసుకుని ఇంకా మనం ముందుకు వెళ్ళాలంటే రిస్క్ చెయ్యాలి అనే ఒక ఉద్దేశంతో అన్నీ తన్నుకెళ్ళిపోవడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఫస్ట్ నీకు తెలిసి ఉండాలి. ఆ తన్నుకెళ్ళిన తర్వాత అది సక్సెస్ అయినా అవ్వకపోయినా సరే నేను నిలబడతాను అనేంత స్ట్రెంగ్త్, అనేంత ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ నీ వెనకాల ఉండాలి. ఇవన్నీ లేకుండా నువ్వు తన్నేసుకుని తొక్కేసుకుని వెళ్ళిపోయావు అనుకో, తర్వాత వచ్చి ఆ తొక్కిన దాన్ని తన్నేసిన దాన్ని ఏరుకుని తుడుచుకుని కడుక్కుని తినాల్సి ఉంటుంది. అసలు ఈ టాపిక్ అంతా ఎందుకు వచ్చిందంటే ఎలా సక్సెస్ అవ్వాలరా, సక్సెస్ అవ్వాలి ఏదో ఒకటి చేసి. అంటే ఏదో ఒకటి చేస్తే సక్సెస్ అవ్వం, పని చేస్తే మాత్రమే అవుతాం. పని చేస్తే మాత్రమే, అది తప్ప వేరే పాయింట్ ఏదీ లేదు. అంబానీ అయినా పని చేసే సక్సెస్ అయ్యాడు, లేదంటే ఇంకొకడైనా అందరూ పని చేసే సక్సెస్ అయ్యారు. వాళ్ళందరూ ఏమి మంత్రాలు వేసేసి దాన్ని ఏమంటారు చక్రాలు వేసేసి దాంట్లో నిమ్మకాయలు పెట్టేసి కూర్చుని పూజలు చేసి సక్సెస్ ఎవడో అవ్వడు. ఫస్ట్ ఓ పని మొదలు పెడతారు, వచ్చింది నీకంటే ఒక 20 సంవత్సరాలు లేదంటే ఒక 25 సంవత్సరాలు వచ్చినాయి, జాబ్ చేస్తావు, నచ్చదు, వ్యాపారం పెడదాం అనుకుంటావు, పోతుంది, లేదంటే వ్యవసాయం చేద్దాం అనుకుంటావు, నీ వల్ల అవ్వదు, డైరీ ఫామ్ పెడదాం అనుకుంటావు, నువ్వు దేకలేవు, ఇంకోటి పెడతావు, నీ వల్ల అవ్వదు. సో ఆల్ ఆఫ్ సడన్ టీ దగ్గర కొట్టు దగ్గర కూర్చుని బాధపడతా ఉంటే ఎవడో ఫ్రెండ్ వస్తాడు, ఏమో రే పలానా కూడా ఎవడో ఇక్కడ చూసుకోలేకపోతున్నాడంటారా, చిన్న పానీపూరి బండి ఉందంట, చేయించుకుంటే బాగానే ఉంటాడు, ట్రై చేస్తావేంటి అంటావు. ఈ బాధలు ఏం పడలేం కానీ ప్రస్తుతానికి బతకడానికి ఆ పానీపూరి బండి అన్న చేసుకుందాం అని చెప్పేసి దాన్ని నువ్వు టేకప్ చేస్తావు. కట్ చేస్తే 1 ఇయర్లో నీ ఫేట్ మొత్తం మారిపోయి హైదరాబాద్ ఓవరాల్గా నీకు ఒక 20 అవుట్లెట్లు ఉంటాయి. దీనికి ఏం సమాధానం చెప్తావు?
ఇలా జరిగిన దాఖలాలు ఉన్నాయి, ఇలా జరిగిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. అక్కడ నువ్వేమన్నా పానీపూరి బండి ప్లాన్ చేసావా? లేదు కదా, ఎవడో ఫ్రెండ్ వచ్చాడు, అప్పుడు నువ్వు దరిద్రాల్లో ఉన్నావు. ఆ దరిద్రాల నుంచి దాటాలంటే కనీసం నెల నీ మెయింటెనెన్స్ రావాలంటే ఏదో చేయాలి. కాబట్టి ఎవడో కుర్రోడ్ని వేసుకుని ఒరబాబు నువ్వు ఇక్కడ ఉండేది చెయ్యి, నీకు కావాల్సిన సరుకులు నేను సప్లై చేస్తాను, నీకు రోజుకు ఒక 500 ఇస్తానని చెప్పి పెడితే అక్కడ ఏదో సెట్ అయ్యి మొత్తం అందరూ వచ్చి మీద పడిపోతున్నారు పానీపూరికి. నీ పానీపూరి బండి సంపాదన రోజుకు 6 నుంచి 7,000. సో ఇదంతా క్యాలిక్యులేట్ చేసుకుని రోజుకు 2-3 వేలు మిగలటం మొదలుపెట్టినాయి. సరే మిగులుతుంది కదా, ఇంకోటి సెంటర్ పెట్టి టెస్ట్ చేద్దామని దీని మీద వచ్చిన ఇన్కమ్, సేవింగ్స్, ఆ లాభాలన్నీ పట్టుకెళ్ళి ఇంకో సెంటర్ మీద పెట్టి అది సక్సెస్ అయింది. అది సక్సెస్ అయింది. నువ్వు నీ ప్లాన్ పానీపూరి బండ కాదు కదా. అంతకుముందు ఉద్యోగం చేసావు, వ్యాపారం చేసావు, వ్యవసాయం చేసావు, ఇంకోటి పెట్టు అన్నీ దొబ్బినాయి. ఎక్కడ అనుకోకుండా కూర్చుని ఇప్పుడు ఒక కారు వేసుకుని కలెక్షన్లు తీసుకుంటున్నాం. నీ బండి దగ్గర 10,000 వచ్చిందా, 5,000 వచ్చిందా, 6,000 వచ్చింది. నేను చూశాను అలాంటి వాళ్ళని, నా సర్కిల్లో కూడా ఉన్నారు. ఇంకొకడు ఉన్నాడు, ఆడేదో యూపీఎస్సీ కొట్టేద్దాం, ఇంకెరగదీసేద్దాం, కుమ్మేద్దాం. అసలు యూపీఎస్సీ కొట్టిన తర్వాత నా ఊళ్ళోకి వెళ్తామని గవర్నమెంట్ జాబ్ కొట్టాడు అనుకుంటే ఎలా ఉంటుందని కళ్ళగన్నావు. నువ్వు కింద మీద పడిపోయి నీ బ్యాచ్లో పాస్ అయినోడి కంటే నువ్వు 100 రెట్లు బాగా ప్రిపేర్ అయ్యావు, కానీ నీ వల్ల అవలా. బయటకు వచ్చేసావు, సూసైడ్ చేసుకుందాం అనుకున్నావు, లేదంటే ఇటన్నా వెళ్ళిపోదాం అనుకున్నావు. దేవుడు అన్నీ నాకే చేస్తున్నావు, డిప్రెషన్లోకి వెళ్ళావు, అంతా చేసి కూర్చున్నావు. చివరికి ఇంట్లో పరిస్థితులు టైట్ అయినాయి. అమ్మ బాబులు అన్నారు, రే బాబు ఇల్లు గడవట్లేదు. అంటే గడవపోవడం అంటే మళ్ళీ తినడానికి లేకపోవడం కాదు, ఇంకెన్ని రోజులు ఇలాగా కొంచెం మాకు కూడా సపోర్ట్ చేయాలి కదా, ఏం చేద్దాం అనుకుంటున్నావు అన్నారు. నువ్వు వినలేదు. 4వ రోజు 5వ రోజుని తిట్టడం మొదలుపెట్టారు. తాడి పెరిగినట్టు పెరిగి నీ అమ్మ మేము మాకు తినడానికే కూడలేదు, నీకెక్కడ పెట్టాం, అది చూసిన అంబోతులాగా నువ్వేమన్నా సీఎం కొడుకు అనుకుంటున్నావు ఏంటి, కష్టపడ్డావు, పాస్ అవ్వలేదు, పనికి వెళ్ళాలి, ఏదో ఉద్యోగం చూసుకో అన్నారు. ఇక సరే ఇలా పోయి మొత్తం మీద మీ స్ట్రీట్లో ఒక 4-5 అమ్మలక్కలు కూర్చుంటారు కదా, ఒరే నువ్వు ఏదో అక్కడెక్కడికో హైదరాబాద్ అయితే తీసుకెళ్ళి కోచింగ్ తీసుకున్నావు కదా, ఈ పిల్లవాళ్ళు అసలు చదవట్లేదు, ఒక 5-6 ఉన్నారా, ఏమన్నా చూసినా ఏమన్నా ప్లాన్ చేయొచ్చు కదా, మన మండలం తలకు 2,000 ఇస్తాంరా బాబు, పిల్లలు భవిష్యత్తు పాడైపోద్దేమో, ఇంకా 6 నెలలు నువ్వు ఎలాగా ఖాళీయే కదా, హైదరాబాద్ వెళ్ళాలంటున్నావు, ఈ 6 నెలలు చెప్పరా అన్న. వచ్చారు, ఒక 5గురు వచ్చారు. 5గురు నీ దగ్గర జాయిన్ అయ్యి నువ్వు చెప్పడం మొదలుపెట్టిన తర్వాత నీకు కొంత ఇది ఉంది కాబట్టి, నాలెడ్జ్ ఉంది, నువ్వు కోచింగ్ సెంటర్లో అయి తిరిగేసి దున్నేసావు కాబట్టి నువ్వు చెప్పిన విధానం వాళ్ళకి నచ్చింది. ఆ పిల్లలు స్కూల్లో ఇంకో 10 మందిని తీసుకొచ్చారు, 15 మంది అయ్యారు. ఆ 15 మంది పిల్లలు పక్కనే ఉన్న ప్రైవేట్ కాన్వెంట్లోంచి ఇంకో 10 మంది తీసుకొచ్చారు, 25 మంది అయ్యారు. ఈ 25 మంది కలిపి పక్క ఊర్లో ఉన్న వాళ్ళకి అంటే బాగా చదివించాలి మా పిల్లలు అన్న వాళ్ళకి 10 మందిని తీసుకొచ్చారు. మొత్తం 50 మంది స్ట్రెంత్ అయింది ఇప్పుడు నీ కొంపలో. పర్ హెడ్ వరస్ట్లో 1,000 రూపాయలు వేసుకున్న 50,000 వస్తుంది. నువ్వేం చేసావు, ఇదేదో బాగుంది కదా అని పొద్దున్న మాటలు సాయంత్రం మాటలు ఎక్కడ చెప్పి పొద్దున్న మాటలు పక్క ఊర్లో పెట్టావు. అక్కడ ఇక్కడ కలిపి ఇప్పుడు ఒక 100 మంది నీకు ట్యూషన్కి వస్తున్నారు. సో నీ సంపాదన దగ్గర ఆల్మోస్ట్ నీకు ఇంటర్మీడియట్ వాళ్ళకి సిబిఎస్ఈ అని, లేదంటే ఇంకోటని అవన్నీ కలిపి 1,50,000 సంపాదిస్తున్నావు. ఇప్పుడు నీ ఫీలింగ్ ఏంటి? వేరేగా ఉంటుంది. నవ్వుకుంటావు నువ్వు నీ అమ్మ అనవసరంగా అన్ని రోజులు కోచింగ్ సెంటర్లో అయ్యి మనం టైం వేస్ట్ చేసాము అనవసరంగా. నా 3 సంవత్సరాల నుంచి ట్రై చేశాను యూపీఎస్సీకి. 1 సంవత్సరం అవన్నీ నేర్చుకుని వచ్చి ఇక్కడ చెప్పుకుంటే ఈ పాటికి 10 లక్షలు అంటే 10 40 లక్షలు 40 పెట్టి చెరువుగొట్టు పక్కన ఉన్న ఎకరం కొనేస్తే అది పెరిగిపోయి 40 లక్షలు అయిపోయి మా నాన్నకేమో కారు కొనేసి, మా అమ్మకేమో గోల్స్ కొనేసి, నేనేమో ఆడిలో ఇలా లెక్కేస్తాను. నువ్వు ప్లాన్ చేసిందా కోచింగ్ సెంటర్? నీ మైండ్లో ఉందా కోచింగ్ సెంటర్? అసలు ట్యూషన్ చెప్దాము అనేది నీ థాటా? కాదు కదా, అది ఫేట్. ఇట్స్ నాట్ ఎ థాట్. బాగా వచ్చింది రైమింగ్ కదా. యూపీఎస్సీ ఎక్కడ, నువ్వు ఊహించుకున్న ఊహలు ఎక్కడ, సందు చివరిలో కూర్చున్న అమ్మలక్కలు ఎక్కడ, వాళ్ళు డిస్కషన్ చేసిన డిస్కషన్ ఎక్కడ, నువ్వు పెట్టిన ట్యూషన్ సెంటర్ ఎక్కడ, ఇప్పుడు ఉన్న స్ట్రెంత్ ఎంత, అసలు నువ్వు సంపాదిస్తుంది ఎక్కడ? బాలే. మరి ఏం ప్లాన్ చేసావు నువ్వు? ఇంకోటి చెప్తాను మీరు, నువ్వు విపక్షంగా సంపాదించేసావు. చూస్తున్నారు నిన్ను ఒక 150 మంది స్టూడెంట్ అంట, మనోడు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాడు ట్యూషన్ సెంటర్ని, ఆన్లైన్ క్లాసులు పెడుతున్నాడంట. ఆడి సంపాదన ఎంత అంటే ఒక 2.5 2,50,000 నుంచి 3 లక్షల దాకా ఉందంట. ఇప్పుడు మన అమ్మాయి ఇదేదో పెద్ద బిజినెస్ అని చెప్పి పొరమొగ్గులు ఉంటారు కదా చెడగొట్టేయడానికి, పక్కనే ట్యూషన్ సెంటర్ పెట్టేసి, పక్కనే వ్యాపారం పెట్టేసి. అంటే నీకు ఒక మనిషి ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు, కానీ ఒకరిని పడగొట్టడానికి పర్టికులర్గా పెడతా ఉంటారు కొంతమంది, ఒకరిని తొక్కడానికి పర్టికులర్గా పెడుతూ ఉంటారు, అది తప్పు. సో ఎవడో మొత్తం మీద ఒక 10 లక్షలు పెట్టి సరైన అపార్ట్మెంట్లో ఫ్లోర్ తీసేసుకుని మంచి సెటప్ అది పెట్టేసి, చైర్లు ఇచ్చేసి, ర్యాక్లు ఇచ్చేసి, కేరళ నుంచి ఇద్దరు టీచర్లను తీసుకొచ్చేసి ట్యూషన్ పెట్టేద్దామని చెప్పేసి హల్చల్ చేసేసి ఒక 20 లక్షలు ఖర్చు పెట్టేస్తాడు. కట్ చేస్తే 6 మంత్స్కే బొక్కబోర్లో పడిపోతాడు. అడికి 20 లక్షలతో పాటు మెంటల్ ప్రెజర్లో దానికి ఒక వడ్డీ 5 లక్షలు అన్నీ కలిపి ఒక 10 లక్షలు పోగొట్టుకుని సైలెంట్గా కూర్చుంటాడు. ఆడు మనలాంటాడు. సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి,
సక్సెస్ అవ్వాలంటే ఆడు ట్యూషన్ పెట్టాలి, టీచర్ని పెట్టాలి, 25 లక్షలు బొక్కెట్టుకోవాలి. సో ఆడు ఎందుకు పడ్డాడు దాంట్లో అంటే ఆడుకున్న పనిని తొక్కుకుంటా వెళ్ళిపోయి ఎవడో ఏదో చేసి సక్సెస్ అయ్యాడని చెప్పి దాని వెంట పరిగెట్టేయాడు. పోయిందిగా. ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టేసి ప్యాషన్ విషయానికి వద్దాం. అంటే ఇష్టమైన పని. ఆ ఇష్టమైన పనిలో కూడా మళ్ళీ అల్టిమేట్గా ఆడికి వస్తుంది, నాకు రావట్లేదు, ఆడికి అలా జరుగుతుంది, నాకు ఎందుకు జరగట్లేదు, ఇవన్నీ కంపారిజన్స్ ఉండవు. ఇక్కడ కావాల్సిందల్లా మళ్ళీ పనే. నాకు ఆ పని నచ్చింది, నాకు ఇష్టమైన పని, నాకు ఎంత చేస్తున్నా సరే ఇంకా చేయాలనిపిస్తుంది, చేస్తూనే ఉండాలి. ఫైనల్గా నీకు సక్సెస్ రాకపోయినా సరే చేస్తూ ఉండాలి, దాన్ని తిట్టుకోకూడదు. ఎందుకంటే నీకు ఇష్టమైన పని. ప్రస్తుతానికి రోజు గడిచిపోతుంది, లేదు నాకు ఇష్టమైన పనే కానీ నాకు ఈ డబ్బులు సరిపోవట్లేదు, నేను అనుకున్న లగ్జరీ నేను అనుభవించట్లేదు అనుకున్నప్పుడు అది వదిలేసి నువ్వు గేదె వ్యాపారం, గొర్రెల వ్యాపారం, కోళ్ళ వ్యాపారం ఏదో ఒకటి చేసుకుని బాగా డబ్బులు వచ్చే దాంట్లో ఏదో ఒకటి చేసుకోవాలి. అంతేగాని డబ్బులు కావాలి అది కావాలంటే నడవని పని అది. సో ఫైనల్గా నీకు ఇష్టమైన పనిలో అయినా పనే చేయాలి, నీకు ఇష్టం లేని పనిలో అయినా పనే చేయాలి, నీకు నచ్చని బతుకులో అయినా సరే పని చేయాలి. అల్టిమేట్గా సక్సెస్ అవ్వాలంటే ఏం చెయ్యాలి అంటే పని చెయ్యాలి. ఎలా చెయ్యాలి అంటే గానుగెద్దు మీకు తెలిసే ఉంటుంది కానీ చెప్తాను. గానుగెద్దు ఏంటంటే దాని మెడలో కాడి వేసి ఒకటే ఎద్దు ఉంటుంది, ఇలా మధ్యలో కర్ర ఉంటుంది, దాని చుట్టూ గానుగ ఉంటుంది, దానికి ఇలా పొడవుగా కర్ర ఉండి ఎద్దు కట్టేస్తే దాని కళ్ళకి గంతలు కట్టేస్తారు ఏం కనిపించకుండా, దాన్ని తోలుతూ ఉంటారు. దాని పని ఏం ఉండదు, తిరుగుతూ ఉంటుంది. ఇంకా దానికి ఇక్కడ ఆగాలి, ఇక్కడేమో ఇంకోటి చెయ్యాలి, మనమేమో ప్రకృతి మొత్తం చూడట్లేదు, అసలు మనం బయటికి వెళ్ళట్లేదు, ఇప్పుడు గుండ్రంగా తిరుగుతున్నాం ఏంటి, ఇక్కడే తిరుగుతున్నాం ఏంటి, ఏమీ ఉండవు. అది తిరుగుతూనే ఉంటుంది. ఎప్పటి వరకు ఆ గానుగులో ఉన్న ఆ గానుగులో పోసిన వేరుశనగ గుళ్ళన్నీ నలిగిపోయి దాని నుంచి నూనె వచ్చి ఆ నూనె ఓనర్ పట్టుకుని పక్కకి వెళ్ళిపోయి సాయంత్రానికి అమ్మయ్య ఇంక మన దగ్గర వేరుశనగ గుళ్ళు అయిపోయినాయి, సరే రెస్ట్ తీసుకో అని దాన్ని కట్టేసి మ్యాట్ వేసేదాకా తిరుగుతూనే ఉంటుంది. అది ఆ రేంజ్లో పని అంటే రాత్రి పగలో చేయమని కాదు, దొరికిన పనిని దొరికినట్టు చేసుకుంటా వెళ్ళిపోయి నీకు ఏదైతే నచ్చుతుందో అటువైపు చిన్నగా అడుగులు వేసుకుంటూ వెళ్ళామనుకో, ఏదో ఒక రోజు నీకు కూడా సక్సెస్ వస్తుంది. కొంచెం మోటివేటింగ్గా ఉంది కదా, నా స్టైల్లో చెప్తా. పని చేసుకుంటూ వెళ్ళిపోతే ఏదో ఒక రోజు సక్సెస్ వస్తే రావచ్చు, లేదంటే లేదు. దానికి ఎవడో గ్యారంటీ ఇవ్వడు. ఏదో నిన్ను ఊరుకోబెట్టడానికి, నిన్ను ఏదో కాసేపు కూల్ చేయడానికి చెప్తారు తప్ప ఇక్కడ అందరికీ సక్సెస్ రాదు, అందరూ సక్సెస్ అవ్వరు. కానీ పని మాత్రం అందరూ చేయగలుగుతారు. ఆ పని వల్ల ప్రతిఫలాన్ని మాత్రం అందరూ అనుభవించగలుగుతారు. అందుకే ఇంత పెద్ద ప్రపంచంలో వారెన్ బఫెట్ లాంటోడు, రిలయన్స్ అంబానీ లాంటోళ్ళు, అదానీ లాంటోళ్ళు కొంతమంది ఎందుకున్నారంటే వాళ్ళకి మించిన తోపులు, వాళ్ళకి మించిన తెలివైన వాళ్ళు, వాళ్ళకి మించి గొప్పోళ్ళు, పలుకుబడి ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళే ఎందుకు అయ్యారంటే అది అంతే వదిలేసేదాన్ని. కానీ అంబానీ పొద్దున్నే లేచి పని చేసుకుంటున్నాడు, నువ్వు నేను పొద్దున్నే లేచి పని చేసుకుంటున్నావు. సో మన ఇద్దరం సమానమే, ఆయన సమానమే, నువ్వు నేను సమానమే, అందరం సమానం, అందరం పని చేసుకుంటున్నాం. కాకపోతే పనులు వేరువేరు, దాని నుంచి వచ్చే లాభాలు వేరువేరు, వాళ్ళ బ్రతుకులు వేరువేరు అంతే. కానీ చేసేది ఒక్కటే. ఫిజికల్ కష్టం, మెంటల్ కష్టం అందరిది ఒకటే. నువ్వు పారపడుతున్నావు, నేను పెన్ పట్టుకుని రాసుకుంటున్నాను. ఆయన ఏమో బోర్డ్ ఆఫ్ మెంబర్స్తో కూర్చుని ఇలా చేద్దాం డిస్కస్ చేస్తున్నారు. మన కూలోళ్ళకి కలుపు తీసిన వెంటనే 2వ కోట మందు వచ్చేసింది, మందు వేయాలని చెప్తున్నాం. లేదంటే ఆఫీస్లో టీంతో కూర్చుని మనం ఈరోజు ఈ ప్రాజెక్ట్ ఖచ్చితంగా కంపల్సరీ కంప్లీట్ చేయాలి, లేదంటే నేను పీకి పడదొబ్బుతారు, నీ తర్వాత నన్ను పీకేస్తారు అని మాట్లాడుతున్నాం. సో అందరూ చేసేది ఒకటే పని. సో ఇక్కడ అందరూ సమానమే. సక్సెస్ రేట్ అంటావా, అదంతే. 100% సక్సెస్ అవుతాను అనే నమ్మకంతో పనిచేయి, ఏదో ఒక రోజు అవుతావు అని చెప్తూ ఉంటారు కదా. అందరూ సక్సెస్ అవుతామని కదా పని చేస్తారు. మరి అందరూ ఎందుకు అవ్వట్లేదు? 100 మంది ఉన్నారు ప్రపంచంలో, 100 మంది సక్సెస్ అవ్వాలని చేస్తారు కదా. అంతేగాని నేను అక్కడ దాకా చేస్తానంతే, నేను సక్సెస్ అవును, రేరు నువ్వు సక్సెస్ అయిపోరా అంటారు కదా. సో 100 మంది చేస్తామంటే ఒక 5 10 లేదంటే ఒక 20 మంది 30 మంది అవుతున్నారు, మిగతా 70 మంది చేసుకుంటూ ఉంటున్నారు. తర్వాత షుగర్లు బీపీలు వస్తున్నాయి, ఆ తర్వాత ఇంట్లో నుంచి పిల్లలకి బయటికి ఎండెత్తడం అది వేరే విషయం. అంతా జరిగిన తర్వాత పోతున్నారు. సో దాంట్లో మనం ఒకళ్ళం. ఆ నిజాన్ని తెలుసుకో ఫస్ట్. ఆ నిజాన్ని తెలుసుకుని హానెస్ట్గా హార్డ్గా పని చేసుకుంటా వెళ్ళిపో. నీకు ఎక్కడైనా రాసి పెట్టుంటే అది జరుగుద్ది. లేదంటే నువ్వు ఎన్ని గొంతెమ్మ కోరికలు కోరుకున్నా, ఎంత తోపైనా సరే, నువ్వు 6 అడుగుల ఆజానుబాహుడు అయినా సరే నువ్వు ప్రభాస్ అవ్వలేవు. ఎందుకంటే అదంతే. ఇంకా అర్థం కాకపోతే లేదు ఇదంతా కరెక్ట్ కాదు అని నీకు అనిపిస్తే నాకు కామెంట్ చెయ్యి, నీకేమనిపించిందో. అది చదివి దాంట్లో బెస్ట్ కామెంట్ని పట్టుకుని వీడియో చేస్తాను.
ఏమంటావు? ఒకవేళ ఇదంతా కాదు, మళ్ళీ వీడియో అంటే కష్టం కానీ ఏం చేద్దాం అని అనిపిస్తే మళ్ళీ వెళ్ళి ఒకసారి హెడ్ ఫోన్స్ పెట్టుకుని ఎవరూ లేని చోట కూర్చుని ఒక 10 నిమిషాలు స్పెండ్ చేయ టైం, క్లారిటీ వస్తుంది. కానీ ఇబ్బంది పడకండి, పని చేయి. సక్సెస్ అవ్వాలంటే పని చేయి. ఎలా సక్సెస్ అవ్వాలో అని తెలుసుకోవాలన్నా కూడా పని చేయి. అయిపోద్ది, క్లారిటీ వస్తుంది.